సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్కు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ముందుగా ఓఆర్ఆర్ పరిధిలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తోంది. ఈదురు గాలులు, వర్షాలతో మాటిమాటికి కరెంటు కోతలకు చెక్ పెట్టనుంది. ఇక కొత్తగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఎక్కడా కరెంటు పోల్స్ కనిపించొద్దని, పూర్తిగా అండర్ గ్రౌండ్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశించింది. హైదరాబాద్ సిటీలో ఈదురుగాలులు, వర్షాలతో చీటికి మాటికి కరెంటు కట్ అవుతుంది. దీంతో ఈ సమస్యకు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ తో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా కరెంటు అంతరాయాలను తగ్గించడమే కాక విద్యుత్ నష్టాలు, చౌర్యాన్ని అరికట్టడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా విద్యుత్ వ్యవస్థను కాపాడాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవస్థ ఏర్పాటుకు కిలోమీటర్కు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 1280 కిలోమీటర్ల మేర 33 kV అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి. దీన్ని మరింత విస్తరించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసిన విదేశీ నగరాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టును నిర్వహణను అనుభవం కలిగిన సంస్థలకు అప్పగించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా హైదరాబాద్ను విద్యుత్ సమస్యలు లేని అధునాతన నగరంగా మార్చేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిగా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిటీలోని సెక్రటరియేట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి కీలక ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు ఓఆర్ఆర్ దగ్గర సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కావలసిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. వేసవిలో ఓవర్లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, రిపేర్లకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థతో ఈ సమస్యలు తప్పనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగి 17,162 మెగావాట్లకు చేరింది. 2025-26 నాటికి ఇది 18,138 మెగావాట్లకు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలు, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోని రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు అవసరమైన విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అందించేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది.